లను తమాయిపు తిప్పుకునేందుకు అభ్యర్థులకున్న సమయం ఇది. అందుకే బరిలో ఉన్న అభ్యర్థులు కాలికి గజ్జె కట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. క్షణం కూడా వృధా చేయకుండా ప్రచార పర్వాన్ని రక్తి కట్టిస్తున్నారు. లోక్సభ నియోజకవర్గాల ప్రొఫైల్స్తో ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తున్న దూరదర్శన్ యాదగిరి ప్రచార పర్వం శీర్షికతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచార సరళిపై ప్రత్యేక కథనాలను అందిస్తోంది. సికింద్రాబాద్ నియోజకవర్గంపై డీడీ యాదగిరి స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. హైదరాబాద్ వాసులు లష్కర్గా పిలుచుకునే సికింద్రాబాద్లో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో బీజేపీ ముందంజలో ఉండగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సైతం ప్రచార జోరును పెంచుతున్నాయి. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ పోటీలో ఉన్నారు. కిషన్ రెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను ఓసారి చుట్టేయగా బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది. బీజేపీ తొలి జాబితాలోనే కిషన్ రెడ్డి పేరును ఖరారు చేయడంతో మిగతా పార్టీల కంటే కిషన్ రెడ్డి కాస్త ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించారు. సిట్టింగ్ ఎంపీ కావడం, నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలపై మంచి పట్టు, పరిచయం ఉండటంతో క్షణం తీరిక లేకుండా ప్రచారం చేస్తున్నారు. కిషన్ రెడ్డి తరపున పలువురు పార్టీ సీనియర్లు సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఓ రకంగా తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ సికింద్రాబాద్ నుంచే మొదలుపెట్టిందని చెప్పాలి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ వేదిక నుంచి తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ఈ సభలో మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ తీరును ఎండగట్టారు. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. కేంద్ర మంత్రిగా ఉండి మరోసారి బరిలోకి దిగుతున్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అందుకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్నా ప్రచారంలో సికింద్రాబాద్కే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. సికింద్రాబాద్, ముషీరాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, అంబర్పేట్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ, తార్నాక, మెట్టుగూడ డివిజన్లలో ఓపెన్ టాప్ జీప్లో ఆయన ప్రచారం నిర్వహించారు. మోదీకి ప్రత్యామ్నాయం ఎవరూ లేరని, భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి సాధ్యమంటూ ప్రచారం చేస్తున్నారు కిషన్ రెడ్డి. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని, తప్పుడు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ ప్రత్యర్థుల తీరును ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు కిషన్ రెడ్డి. ఒక్కరోజు కూడా సెలవు తీసుకొని ప్రధాని కావాలో, ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాని కేసీఆర్ పార్టీ కావాలో తేల్చుకోవాలంటూ బీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగుతున్న తీగుళ్ల పద్మారావు గౌడ్ కూడా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. పద్మారావు గౌడ్ తరపున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ప్రచారం చేస్తున్నారు. అంబర్పేట్ నియోజకవర్గంలో పద్మారావు గౌడ్తో కలిసి పాదయాత్ర చేసిన కేటీఆర్ సికింద్రాబాద్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఇంటింటికి తిరిగి పద్మారావు గౌడ్ను గెలిపించాల్సిందిగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పద్మారావు గౌడ్ సైతం పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. తార్నాక, అంబర్పేట్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ ప్రచారం సాగుతోంది. సికింద్రాబాద్ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించామని, బీఆర్ఎస్ గొంతు పార్లమెంట్లో వినిపించేందుకు తనను గెలిపించాలని కోరుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న దానం నాగేందర్ కూడా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ శ్రేణులతో పాటు సిపిఎం మద్దతుదారులతో కలిసి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పార్టీ బూత్ స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేయాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుతానికి ప్రచారంలో బీజేపీ దూసుకుపోతుండగా అటు కేసీఆర్ బస్సు యాత్ర, ఇటు కాంగ్రెస్ అగ్రనాయకుల బహిరంగ సభలు మొదలైనప్పుడే అసలైన సినిమా మొదలవుతుందని, లష్కర్లో ఏ పార్టీని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని చెబుతున్నారు విశ్లేషకులు. మరి మరోసారి కిషన్ రెడ్డినే గెలిపిస్తారా, లేక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు అండగా ఉంటారా, లేదంటే కేసీఆర్ పార్టీకి మద్దతు పలుకుతారా? వేచి చూడాల్సిందే. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.